హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈరోజు వీడియోలో నేనైతే ఒక చిన్న స్టోరీని మీకు తెలుగు నుండి అరబీ ట్రాన్స్లేషన్లోకి చెప్పడం జరిగింది. ఇంతకుముందు వీడియోస్ అన్నీ కూడా పదాలు అలాగే వాక్యాలతో చెప్పాను. ఇప్పుడు చిన్న స్టోరీని మీకు అరబీ ట్రాన్స్లేషన్లో చెప్పడం జరిగింది. కొన్ని పదాలు కలిస్తేనే వాక్యం తయారవుతుంది, కొన్ని వాక్యాలు కలిస్తేనే ఒక కథ తయారవుతుంది. మార్కెట్కి ప్రయాణం అనే ఒక చిన్న స్టోరీని మీకు ఈ వీడియోలో చెప్పాను. మార్కెట్లో జరిగే సంభాషణ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో లేదా గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే తప్పకుండా వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీని వినేద్దాం. వాహిద్ యోమ్ వ అబూ రాహు అల్ సూక్ మా వలదుం. వాహిద్ యోమ్ వ అబూ రాహు అల్ సూక్ మా వలదుం. దీన్ని తెలుగులో ఎలా చెప్తారంటే, ఒకరోజు అమ్మా నాన్న పిల్లలతో కలిసి మార్కెట్కి వెళ్ళారు అని చెప్తారు. ఒకరోజు అమ్మా నాన్న పిల్లలతో కలిసి మార్కెట్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీకు విడదీసి నేను చెప్తాను. వాహిద్ యోమ్ అంటే ఒకరోజు, అంటే అమ్మ, ఉమ్మి అంటారు, అని అంటారు, యుమ్మ అని కూడా అంటారు. వా అంటే మరియు, అబు అంటే నాన్న, రాహు అంటే వెళ్ళారు, అల్సూక్ అంటే మార్కెట్, మా అంటే కలిసి, వలదుం అంటే పిల్లలతో అనే అర్థం వస్తుంది. వాహిద్ యోమ్ అబూ రాహు అల్సూక్ మా వలదుం అని చెప్తారు. అల్సూక్ కాన్ జైన్ ఓ మల్యాన్ ఖుదార్ ఓ ఫవాకిహ్. అల్సూక్ కాన్ జైన్ ఓ మల్యాన్ ఖుదార్ ఓ ఫవాకిహ్. అల్సూక్ కాన్ జైన్ ఓ మల్యాన్ ఖుదార్ ఓ ఫవాకిహ్. దీన్ని తెలుగులో ఎలా చెప్తారంటే, మార్కెట్ చాలా బాగుంది, కూరగాయలు పండ్లతో నిండిపోయి ఉంది. మార్కెట్ చాలా బాగుంది, కూరగాయలు పండ్లతో నిండిపోయి ఉంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క పదాన్ని విడదీసి చెప్తాను. అల్సూక్ అంటే మార్కెట్, కాన్ జైన్ అంటే చాలా బాగుంది, ఓ మల్యాన్ అంటే నిండిపోయి ఉంది, ఖుదార్ ఓ ఫవాకిహ్ అంటే కూరగాయలు పండ్లు అనే అర్థం వస్తుంది. ఇక్కడ ఖుదార్ అంటే కూరగాయలు, ఫవాకిహ్ అంటే పండ్లు అనే అర్థం వస్తుంది. అల్సూక్ కాన్ జైన్ అంటే మార్కెట్ చాలా బాగుంది, ఓ మల్యాన్ అంటే నిండిపోయి ఉంది, ఖుదార్ ఓ ఫవాకిహ్ అంటే కూరగాయలు పండ్లతో అనే అర్థం వస్తుంది. ఎల్ వలద్ గ్యాల్ యుమ్మా ఎబి తుఫాహ్ ఓ బుర్తుకాల్. ఎల్ వలద్ గ్యాల్ యుమ్మా ఎబి తుఫాహ్ ఓ బుర్తుకాల్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే, అబ్బాయి ఇలా అన్నాడు, అమ్మా నాకు యాపిల్ ఆరెంజ్ కావాలి అని అర్థం. ఎల్ వలద్ గ్యాల్ యుమ్మా ఎబి తుఫాహ్ ఓ బుర్తుకాల్. ఒక్కొక్క పదాన్ని విడదీసి చెప్తాను. ఎల్ వలద్ అంటే అబ్బాయి, గ్యాల్ అంటే అన్నాడు లేదా చెప్పాడు అని అర్థం వస్తుంది. యుమ్మా అంటే అమ్మ, ఎబి అంటే కావాలి, తుఫాహ్ అంటే యాపిల్, అలాగే బుర్తుకాల్ బుర్తుకాల్ అంటే అలాగే ఆరెంజ్ కూడా అనే అర్థం వస్తుంది. ఆరెంజ్ని బుర్తుకాల్ అని చెప్తారు అరబీ భాషలో, యాపిల్ని తుఫాహ్ అని చెప్తారు. ఎల్ వలద్ గ్యాల్ యుమ్మా ఎబి తుఫాహ్ బుర్తుకాల్ అని చెప్తారు. ఉమ్ముహ్ గాలత్ జైన్ యగల్బి లాత్రోహ్ బైద్. ఉమ్ముహ్ గాలత్ జైన్ యగల్బి లాత్రోహ్ బైద్. మళ్ళీ ఒకసారి వినండి. ఉమ్ముహ్ గాలత్ జైన్ యగల్బి లాత్రోహ్ బైద్. దీన్ని తెలుగులో ఎలా చెప్తారంటే, అతని అమ్మ చెప్పింది, సరే నా బంగారు కానీ దూరంగా వెళ్ళకు. అతని అమ్మ చెప్పింది, సరే నా బంగారు కానీ దూరంగా వెళ్ళకు అని అర్థంలో దీన్ని చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని మీకు విడదీసి చెప్తాను. ఉమ్ముహ్ అంటే అతని అమ్మ, గ్యాలత్ అంటే చెప్పింది, గ్యాల్ అంటే చెప్పాడు, గ్యాలత్ అంటే చెప్పింది అని అర్థం. ఉమ్ముహ్ గ్యాలత్ అంటే అతని అమ్మ చెప్పింది. జైన్ యగల్బి అంటే సరే నా బంగారు లేదా సరే మై స్వీట్ హార్ట్ అనే అర్థం కూడా వస్తుంది. లాత్రోహ్ అంటే వెళ్ళకు, బైద్ అంటే దూరంగా, లాత్రోహ్ బైద్ అంటే దూరంగా వెళ్ళకు అనే అర్థం వస్తుంది. ఇక్కడ దూరంని బైద్ అని చెప్తారు, వెళ్ళకు అంటే లాత్రోహ్ అని చెప్తారు. ఉమ్ముహ్ గ్యాలత్ జైన్ యగల్బి లాత్రోహ్ బైద్ అని అంటారు. అబూ ఇష్తరా తమాతీం వఖ్యార్ ఇష్తరాత్ ఫవాకిహ్. అబూ ఇష్తరా తమాతీం వఖ్యార్ ఇష్తరాత్ ఫవాకిహ్ అంటే నాన్న టొమాటోలు కీరా కొన్నాడు, అమ్మ పండ్లు కొనింది అనే అర్థమైతే వస్తుంది. అబు అంటే నాన్న, ఇష్తరా అంటే కొన్నాడు, కొనింది అంటే ఇష్తరాత్ అని చెప్తారు. మగవాళ్ళకైతే ఇష్తరా అంటే కొన్నాడు అని అర్థం. తమాతీం అంటే టొమాటోలు, వా అంటే మరియు, ఖియార్ అంటే కీర దోసకాయ. అబూ ఇష్తరా తమాతీం వ ఖియార్
అంటే అమ్మ, ఇష్తరాత్ అంటే కొనింది, ఫవాకిహ్ అంటే పండ్లు అనే అర్థం వస్తుంది. ఇష్తరాత్ ఫవాకిహ్, అమ్మ పండ్లు కొనింది. అబూ ఇష్తరా తమాతీం వ క్యార్, ఇష్తరాత్ ఫవాకిహ్ అని చెప్తారు. వలద్ ఖాన్ మబ్సూత్, వలద్ ఖాన్ మబ్సూత్, గ్యాల్ శుక్రన్ యుమ్మా శుక్రన్ యుబ్బా. వలద్ క్యాన్ మబ్సూత్, గ్యాల్ శుక్రన్ యుమ్మా శుక్రన్ యుబ్బా అంటే ఆ పిల్లవాడు చాలా సంతోషించాడు, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న అని చెప్పాడు. వలద్ క్యాన్ మబ్సూత్ అంటే అబ్బాయి చాలా సంతోషించాడు అని అర్థం. ఇక్కడ మబ్సూత్ అంటారు, ఫర్హాన్ అని అంటారు సంతోషంని. వలద్ క్యాన్ మబ్సూత్ అంటే ఆ పిల్లవాడు చాలా సంతోషించాడు అని అర్థం. గ్యాల్ అంటే చెప్పాడు, శుక్రన్ యుమ్మా అంటే థ్యాంక్స్ అమ్మ, శుక్రన్ యుబ్బా అంటే థ్యాంక్స్ నాన్న అనే అర్థం అయితే వస్తుంది. ఇక్కడ నాన్నని అబూ అంటారు, యుబ్బా అంటారు. అంటే ఎక్కువగా పిలవడంలో నాన్న నాన్న అని పిలవడంలో యుబ్బా అని ఎక్కువ శాతం పిలుస్తారు, కొన్నిసార్లు బాబా అని కూడా పిలుస్తారు. అమ్మని యుమ్మా అంటారు, మామ అంటారు, ఉమ్మి అని అంటారు. అలాగే వలద్ క్యాన్ మబ్సూత్, గ్యాల్ శుక్రన్ యుమ్మా శుక్రన్ యుబ్బా, ఆ పిల్లవాడు చాలా సంతోషించాడు, అలాగే థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్స్ నాన్న అని చెప్పాడు. రజావ్ బిల్ బైత్ కుల్హుమ్ ఫర్హానిన్, రజావ్ బిల్ బైత్ కుల్హుమ్ ఫర్హానిన్, రజావ్ బిల్ బైత్ కుల్హుమ్ ఫర్హానిన్ అంటే అందరూ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు అనే అర్థం వస్తుంది. అందరూ అంటే కుల్హుమ్, సంతోషంగా అంటే ఫర్హానీన్ అని చెప్తారు. ఇంటికి తిరిగి వచ్చారంటే రజావ్ బిల్ బైత్ అని చెప్తారు. రజావ్ బిల్ బైత్ కుల్హుమ్ ఫర్హానీన్ అని ఈ స్టోరీ అర్థమైతే వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి మీకు ఈ స్టోరీ మొత్తం కూడా అరబీ భాషలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాహిద్ యోమ్ వ అబూ రాహు అల్ సూక్ మా వలదుమ్. అల్ సూక్ కాన్ జైన్ వ మల్యాన్ ఖుదార్ వ ఫవాకిహ్. అల్ వలద్ గాల్ యుమ్మా ఎబి తుఫాహ్ వ బుర్తుకాల్. ఉమ్ముహ్ గాలత్ జైన్ య గల్బీ లాత్రహ్ బైద్. అబూ ఇష్తరా తమాతీం వ క్యార్, ఇష్తరాత్ ఫవాకిహ్. వలద్ క్యాన్ మబ్సూత్, గాల్ శుక్రన్ యుమ్మా శుక్రన్ యుబ్బా, రజాత్ బిల్ బైత్ కుల్హుమ్ ఫర్హానీన్. స్టోరీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ కథలో మీకైతే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం మీరు కామెంట్లో చెప్పండి. అతని అమ్మ చెప్పింది, సరే నా బంగారు, కానీ దూరంగా వెళ్ళకు. దీన్ని అరబీలో ఏమంటారు అనేది మీరు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.